బ్రహ్మ వైపు అడుగులేసుకుంటూ వస్తుంది. ఆ సమయంలో గాలికి ఆమె వస్త్రం కొంచెం చెదిరింది. వస్త్రం ఎప్పుడైతే చెదిరిందో అక్కడున్న దేవతలందరూ కూడా తలలు దించుకున్నారు. అయితే మహాభీషుడు మాత్రం గంగాదేవి వైపు కన్నార్పకుండా చూశాడు. యథాశక్తి గంగాదేవి కూడా అతని వంక క్రేగంట చూసింది. వారిని గమనించిన బ్రహ్మ కోపోద్రిక్తుడై వారిని ఈ విధంగా శపించాడు. బ్రహ్మ మహావిష్ణువు వైపు చూస్తూ తీవ్రమైన కోపంతో, నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హత లేనివాడివి, వెంటనే భూలోకంలోకి పో అని అన్నాడు. అతన్ని ఆ విధంగా చూసిన అతన్ని శపించాడు. అయితే గంగమ్మ కూడా అతని వైపు క్రేగంట చూసింది కదా, ఆ గంగను కూడా నువ్వు భూమి మీద ఉండమని ఆమెను కూడా శపించాడు.